Praise the Lord. Hallelujah. 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 இன்னும் சத்தமா சொல்லலாம் நினைக்கிறேன். గట్టిగా చెప్దామా? Hallelujah. Hallelujah. ஆமென். நம் கர்த்தரை தான் நாம் உயர்த்திக் கொண்டிருக்கிறோம். మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. Hallelujah. Hallelujah. இந்த வேளையிலும் இந்த வாய்ப்பை கொடுத்து எங்களை கூப்பிட்ட பாஸ்டருக்கும் சபையார் எல்லாருக்கும் நாங்கள் நன்றி தெரிவித்துக் கொள்கிறோம். ఈ అవకాశాన్ని ఇచ్చి ప్రేమతో ఆహ్వానించిన సేవకులకు సంఘానికి హృదయపూర్వక వందనాలు సమర్పిస్తూ ఉన్నాను. அதே போல கிறிஸ்து இயேசு எங்களை இங்கே கொண்டு வந்திருக்கார், அவருக்கு நன்றி தெரிவித்துக் கொள்கிறோம். ప్రభువైన యేసు నన్ను ఈ స్థలానికి ఆహ్వానించి ఉండగా ఆయనకి నేను కృతజ్ఞుడై ఉన్నాను. இன்றைக்கும் நம் రెండు காரியத்தை பார்க்க போகிறோம். ఈ రోజు నేను ఒక రెండు కార్యాలు మీతో నేను వివరించి పంచుకోబోతున్నాను. இந்த உபவாச நாட்களிலும் நம் தேவனுடைய சிந்தனை சித்தம் என்ன என்றதை நாம் பார்க்க. ఈ ఉపవాస దినాలలో దేవుని యొక్క చిత్తము ఆలోచన ఏమై ఉన్నదో ఈ రాత్రి మనము చూడబోతున్నాం. ఎత్తన పేరు రెడీగా இருக்கீங்க? దేవుని ఎంతమంది రెడీగా ఉన్నారు? అలర్ట్గా ఉన్నారు? హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. நிறைய பேர் நினைக்கிற ஒரு காரியம் என்ன என்றால், చాలా మంది అనుకునే కార్యాలు ఏమిటంటే, நான் உபவாசித்தால் தேவனை மாற்றிடலாம் நினைக்கிறாங்க. మనం ఉపవాసం ఉండి దేవుణ్ణి మార్చేద్దాం అనుకుంటారు. நம்ம ఇష్టத்துக்கு தேவனை கொண்டு வந்துடலாம் உபவாசம் பண்ணா. మనం ఉపవాసం ఉండి మన ఇష్ట ప్రకారంగా దేవుణ్ణి మన దగ్గరికి తెచ్చుకుందాం అనుకుంటాం. உபவாசித்து ஜெபித்தால் எல்லாத்தையும் எங்கள் தேவன் செஞ்சிருவார் என்று நினைக்கிறோம். ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అన్ని చేస్తాడని అనుకుంటాం మనం. ஆனா காரியம் என்ன என்றால், అయితే ఆయన కార్యాలు ఏమై ఉన్నవంటే, உபவாசிக்கும் போது ఉపవాసం ఉండేటప్పుడు நம்முடைய சுயம் மரித்து, நம்முடைய சரீரம் சுயம் மரித்து, మన శరీరం యొక్క శక్తిని మనం కోల్పోయి బలహీనపరచబడి దేవుడి చిత్తத்தை அறிந்து அதை செய்வோம். நாம் దేవుని చిత్తాన్ని ఎరిగి మనం దాన్ని దేహి అని అడిగి చేయాలి. ఉపవాసం. హల్లెలూయా. ఉపవాసం என்றால் அதுதான் அர்த்தம். ఉపవాసం అంటే అదేనండి ఉపవాసం. நான் உபவாசித்துட்டு சாப்பாடு சாப்பிடாம தேவனுடைய சமூகத்துல உட்கார்ந்து கேட்டா எனக்கு எல்லாத்தையும் தருவார்னு கிடையாது. నేను ఉపవాసం ఉండి నేను భోజనం చేయకుండా దేవుని దగ్గర అడిగితే అన్ని ఇస్తాడని కూడా మనం అనుకోకూడదు. அந்த தேவனுடைய சித்தத்துக்கு நாம் போய் சேர்ந்து விடுவோம். దేవుని చిత్తానికి ఉపవాస ఫలాల పండుగలో ఉపవాసం ఉన్న మనం దేవుని చిత్తములో మనం జాయిన్ అవ్వాలి. హల్లెలూయా. హల్లెలూయా. இன்றைக்கு நாம் அதை தான் செய்து கொண்டிருக்கிறோம். ఈ రోజు కూడా అది చూడబోతున్నాం, అది మనం చేయబోతున్నాం. முதலாவது ஒரு காரியத்தை உபவாசத்தை குறித்து நாம் பார்த்துட்டு அடுத்த இன்னொரு காரியத்துக்கு போகிறோம். ముందు ఒక కార్యాన్ని ఉపవాసాన్ని గురించి నేను జ్ఞాపకం చేసి రెండవ కార్యానికి నేను వెళ్ళబోతున్నాను. நான் இந்த ரெண்டு காரியத்தை தான் இன்றைக்கு பேச வந்திருக்கிறேன். నేను రెండు కార్యాలను ఈ రోజు మీతో మాట్లాడబోతున్నాను. ஏனென்றால் கர்த்தர் அந்த ரெண்டு காரியத்தை தான் பேசுன்னு சொன்னாரு. ఎందుకంటే ఈ రోజు రాత్రి దేవుడు నాతో రెండు కార్యాల గురించి మీతో మాట్లాడమన్నాడు. அந்த காரியத்திலே கர்த்தர் நம்மளை நடத்துவார். ఆ కార్యాలు ఆ మేలులతో దేవుడు ఈ రాత్రి మనల్ని నడిపించబోతున్నాడు. நாம் உபவாசிக்கும் போது எப்படி இருக்கணும் என்பதை, మనం ఉపవాసం ఉండేటప్పుడు ఎలాగ ఉండాలన్నది பழைய ஏற்பாடுல పాత నిబంధనలో ஏசாயா యెషయా గ్రంథము 58వ அதிகாரத்துல 58వ అధ్యాయంలో ரொம்ப అழகா இந்த ஏசாயா எழுதியிருப்பார். చక్కగా యెషయా ప్రవక్త 58వ అధ్యాయంలో ఇలాగా రాస్తూ ఉన్నాడు. புதிய ஏற்பாடுல இயேசு கிறிஸ்துவும் அதை குறித்து வேற மாதிரி சொல்லி இருப்பாரு. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో కూడా వేరే విధంగా మాట్లాడి ఉండవచ్చు. ஆனால் இன்றைக்கு இயேசு கிறிஸ்து நம்மளோடு கூட பேச வேண்டிய விருப்பம் ஒரு காரியம் என்னென்றால் இந்த ஐசாயா 58:6 ఈ రోజు దేవుడు పాత నిబంధనల నుంచి మనతో ప్రత్యేకంగా మాట్లాడేది ఏమై ఉన్నదంటే యెషయా 58:6తో దేవుడు మాట్లాడబోతున్నాడు. ஐசாயா 58:6 இல்ல 4 இருந்து படிச்சிடலாமா? 4 నుండి కూడా చదువుదామా? 4 నుండి మైకులో చదువు తల్లి. పరమున వినపడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉంటారు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తలవంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరచుకొని కూర్చుండట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? 6వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్లను ఇప్పుటయు కాడి మోకులు తీయుటయు బాధింపబడు వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కాదా? ఆమేన్. హల్లెలూయా. இந்த 4-5 వచనத்துல பாத்தீங்கன்னா ఈ 4-5 వచనాలు మనం చదివినప్పుడు நாம் எதை செய்யக்கூடாது என்பதை சொல்லியிருப்பாరు. ఏది చేయకూడదు మనం ఉపవాసం ఉండి అక్కడ చెప్పబడింది. జాగ్రత్తగా వినండి. ఆ పిల్లల్ని కూర్చోబెట్టండి కొంచెం. ఏమండి, ఏది చేయకూడదు అన్నది అక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. ఉపవాస நேரத்துல நம்ம 3வது வசனத்துல பாத்தீங்கன்னா
நாம் உட்கார்ந்து தேவனுடைய சமூகத்துல நம்மளை வெறுத்து நின்றால் அவர் நம்மளை ஜெபத்தை கேட்பார் என்றது இல்லை என்பதை அவர் சொல்லியிருப்பார். ప్రియులారా, ఉపవాసం ఉన్నప్పుడు మనం దేవుని దగ్గర కూర్చొని ఇలాగ ప్రార్థన చేస్తే మన ప్రాణాలను ఆయాసపరుచుకుంటే దేవుడు వింటాడని మనం అనుకుంటాం. 5వ వచనంలో சொல்லியிருப்பாரு, 5వ వచనంలో చెప్తున్నాడు, அப்படி உங்களை வருத்தி நான் என்ன பண்ண போகிறேன் అట్టి ఉపవాసము నాకు అనుకూలమైనది కాదు, మీ ప్రాణములను మీరు బాధపరచుకోవద్దని కూడా దేవుడు చెప్తున్నాడు. அப்போ நாம் என்ன செய்ய வேண்டும் என்று இந்த 6ஆம் வசனம் 7ஆம் వచనத்துல தேவன் தெளிவா దేవుడు சொல்றார். 6-7లో జాగ్రత్తగా వినండి, క్లుప్తంగా అందిస్తాను. 6-7లో ఎలాగ చెయ్యాలన్నది అక్కడ చెప్తున్నాడు. இந்த உபவாசத்தின் ஜெபத்துல நீங்க என்ன செய்ய வேண்டும் என்பதை கர்த்தர் தெளிவா சொல்றார். ఉపవాస ఫలాల పండుగలో ఉపవాసానికి ప్రతిఫలం ఇవ్వాలంటే మీరు ఏం చేయాలో స్పష్టంగా దేవుడు అక్కడ అంటున్నాడు. முதலாவது நம்ம என்ன செய்யணும்னா, మొదటిగా మనం ఏం చేయాలంటే மத்தவங்களுக்காய் ஜெபிக்க வேண்டும். ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఒక హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. அதுதான் கூடுகையா இன்னைக்கு வந்திருக்கிறோம் நாம். అందుకే మనం కూడి ఈ రాత్రి వచ్చి ఉన్నామండి. அவர்களுடைய கஷ்டத்தை எடுத்து நாம் ஜெபிக்க வேண்டும். ఇతరులు బాధలో, శ్రమలో, కష్టములో ఉన్నప్పుడు వారి పట్ల మనం బాధ్యత వహించి ప్రార్థియాలి. பிசாசின் கட்டில் இருக்கிற அவர்களுக்கு விடுதலைக்காய் நாம் ஜெபிக்க வேண்டும். సాతానుడు కట్ల చేత కట్ల బంధింపబడి ఉండగా వారి కొరకు మనం భారంగా ప్రార్థియాలి. அவள் ஜெயத்துக்காய் நாம் ஜெபிக்க வேண்டும். ఇతరుల యొక్క జయం కొరకు, విజయం కొరకు మనం ప్రార్థియాలి. அவளுடைய பாதுகாப்புக்காய் நாம் ஜெபிக்க వారి வேண்டும். కాపుదల, వారి నడిపింపు కొరకు మనం ప్రార్థియాలి. இதுதான் உபவாசத்துடைய முக்கியமான காரணமா இருக்கு. ఇదేనండి ఉపవాసపు యొక్క ముఖ్య కారణమై ఉన్నది. இங்க ஐசாயா அதை சொல்லியிருப்பார்கள். ఈ యెషయా ఇక్కడ చెప్పబడుతుంది, యెషయా ప్రవక్త యెషయా గ్రంథములో, அப்பொழுது நீங்கள் அதை செய்யும்போது, అలాగా మీరు చేసినప్పుడు இப்படிப்பட்ட காரியம் எப்படி என்றால், ఎలాంటి కార్యాలు மற்றவர்களுக்காய் செய்கிற இந்த காரியம், ఇతరుల కొరకు మీరు భారంగా ప్రార్థించినప్పుడు దేవుడు మీకు చేసే కార్యాలు. இது எப்படின்னா, உங்களுக்கு குழந்தை இல்ல வச்சுங்க, మీకు కొరత ఉందనుకోండి, நீங்க மத்தவங்க யாருக்கு குழந்தை இல்லையோ அவங்களுக்காக ஜெபிக்கணும். మీకు కొదువు ఉంది, ఈ రోజు ఏదో కొదువు లేమి, మీరేం చేయాలంటే ఇతరుల యొక్క లేమి కొరవ కొరకు మీరు ప్రార్థియాలి. உங்க வீட்டுல கடன் இருக்கு வச்சுங்க, మీ ఇంట్లో అప్పులు వడ్డీలు కడుతున్నారు అనుకో, అప్పులు వడ్డీలు ఉంటే ఒకసారి చేయొద్దండి ప్రియులారా, మీ అప్పులు విడుదల కలుగుతుంది. అప్పులు వడ్డీలు ఉంటే நீங்க மத்தவங்க யார் கடன்ல இருக்காரோ அவங்களுக்காக ஜெபிக்கணும். ఇతరులు ఎవరు అప్పుల్లో వడ్డీలు కడుతున్నారో వారి కొరకు మనం ప్రార్థియాలి. இதனால என்ன ஆகுதுன்னா, இங்க 2 காரியம் நடக்கிறது. అక్కడ దీని వల్ల 2 కార్యాలు జరుగుతుంది. என்னென்ன காரியங்கள்ன்றது இந்த தமிழ்ல ஒரு வார்த்தை சொல்லுவாங்க. ఏ కార్యాలు అనేది తమిళ్లో ఒక సామెతగా ఒక మాట చెప్తారు. ఒరే కల్ల 2 మాంగా அப்படின்னு சொல்லுவாங்க. ఒకే రాయితో 2 ఫలాలు, అంటే మామిడి ఫలాలు ఒక రాయితో కొడితే 2 ఫలాలు. ఎంత లక్కీ అండి. అర్థం அதுக்கு தெரியுமா இருக்குనా? అర్థమైందా మీకు? అర్థమవుతుందా? కొట్టేదేమో ఒక రాయి, అసలు ఒక కాయ కూడా పడదు వాస్తవానికి, కానీ మనం కొట్టినప్పుడు 2 కాయలు పడతాయి అంట. హల్లెలూయా, హల్లెలూయా. அது எப்படின்னா, ஒரு காய அடிக்கும் போது 2 காய பட்டு கீழே வந்துருச்சுன்னா 2 ஆசீர்வாదம். అంటే ఒకే రాయితో కొట్టినప్పుడు 2 ఫలాలు కింద పడినప్పుడు మనకు రెట్టింపు, 2 ఆశీర్వాదాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఒరే కళ్ళు అడిచా எனக்கு 2 మాంగా కడిచేంద్ర. ఒక రాయి కొడితే 2 ఫలాలు దొరికింది ఏందని ఎంత సంతోషం అండి. అదేదాన్ కర్తర్ ఇంగే சொல்லுகிறார். అదేనండి ఈ రాత్రి దేవుడు నా లేఖనముల నుండి మీతో చెప్పే మాట. నీ మత్తవరులకాய் జెబిக்கும்போது, ఇతరుల భారం కొరకు మీరు ప్రార్థించినప్పుడు, அவருடைய காரியங்களுக்காய் நீ ஜெபிக்கும்போது, వారి కార్యాల కొరకు మీరు ప్రార్థించినప్పుడు அவருடைய காரியங்களும் தேவன் செய்து முடிப்பார். వారి కార్యాలను దేవుడు చేస్తాడు. அதே போல உங்கள் இருதயத்தின் காரியங்களும் தேவன் செய்வார். అలాగనే మీ హృదయంలో ఉన్న కార్యాలు కూడా నా దేవుడు చేసి ముగిస్తాడు. அதுதான் தேவனுடைய பிள்ளைகளுடைய அழகுன்றதை అదేనండి దేవుని బిడ్డలకు దేవుడి యొక్క లిమిట్ ఇచ్చింది. இந்த 8வது வசனம் 9வது வசனம்ல படிச்சீங்கன்னா தெரியும். 8-9లో మనం చదివితే అక్కడ కనబడుతుంది. 8வது వచనం వాస్తలమా? 8 చదువుదామా? కొంచెం మైక్ రెడీలో చేయయ్యా. 8 చదువమ్మా. వారికి పెట్టుము, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకునుటయు, దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగు నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. 9 కూడా చదువమ్మా. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను, ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు
చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలిగొన్న వారికి ఇచ్చి శ్రమపడు వారిని తృప్తిపరచినలా చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును. Hallelujah. 10 வரைக்கும் 10 9 10 10 கூட படிச்சு. ஓகே. இதுல 3 காரியம் சொல்லப்பட்டிருக்குது. முதலாவது, நீங்கள் சுத்தமாவீர்கள். ప్రియులారా, ఇక్కడ 3 కార్యాలు. మొదటిగా మీరు అలా చేసినప్పుడు మీకు స్వస్థత శీఘ్రముగా లభించును. இங்க பாருங்க, நீங்க போய் ஜெபிங்க, உங்களுக்காக நான் சுகமாக்குறேன்னு சொல்ல ஆண்டவர். అయితే మీరు వెళ్ళి మీ కొరకు ప్రార్థించండి, మిమ్మల్ని స్వస్థపరుస్తానని చెప్పలేదు. ஆனா இங்க சொல்லுகிறார், நீங்க மற்றவர்களுக்காய் பாரப்பட்டு ஜெபியுங்கள், ఇతరుల కొరకు మీరు భారంగా ప్రార్థించండి, நீங்கள் சுத்தமாவீர்கள். మీరు స్వస్థపరచబడతారు. இதுதான் நான் சொன்ன ஒரே கல்ல 2 மாங்காய். ఇదేనండి నేను చెప్పేది, ఒక రాయిలో 2 ఫలాలని. హల్లెలూయా. హల్లెలూయా. సో నీ மற்றவர்களுக்காய் ஜெபிக்கும்போது, ఇతరుల కొరకు మీరు ప్రార్థించినప్పుడు அவருடைய பிரச்சனையை தீர்ந்து விடும், వారి సమస్య తీరుతుంది, உங்கள் பிரச்சனை தீர்ந்து விடும், మీ సమస్య తీరుతుంది, நீங்கள் ஆசீர்வாதமா இருப்பீர்கள், మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. கர்த்தர் உங்கள் முன்பாக இருந்து எல்லா காரியங்களையும் நடத்துவார். దేవుడు మీతో ఉండి అన్ని కార్యాలు నెరవేర్చి నడిపిస్తాడు. தேவனுடைய மகிமை உங்கள் மேல இருந்து வெளிப்படும், దేవుని మహిమ మీతో ఉండి అది బయలుపరుచబడుతుంది. தேவனுடைய வெளிச்சம் உங்களிலிருந்து வெளிப்படும். దేవుని వెలుగు మీ మీద ప్రకాశింపజేస్తుంది. இது எப்படி நடக்குது என்றால், ఇది ఎలాగ జరుగుతుందంటే, நீங்க மற்றவர்களுக்காய் பாரப்பட்டு ஜெபிக்கிறீர்கள். ఇతరుల కొరకు మీరు భారంగా మీరు ప్రార్థించినప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. இன்றைக்கு தேவன் இதைதான் உங்களுக்கு சொல்லுகிறார். ఈ రోజు ఈ రాత్రి దేవుడు ఇదే మీకు చెప్పేది. எப்போ வந்தாலும் தேவனுடைய சமூகத்தில், ஆண்டவரே எனக்கு செய்யுங்க, எனக்கு செய்யுங்க, ఎప్పుడు వచ్చినా మన యొక్క எனக்கு செய்யுங்க, எனக்கு ఎప్పుడు వచ్చినా మన ఆలోచన, మన సిద్ధాంతపూర్వకమైన ప్రార్థన, నాకు చెయ్యి, నాకు నేర్పి, నాకు పెట్టి అని అడుగుతాం గాని ఇతరుల కొరకు మనం ప్రార్థించి భారంగా ఎప్పుడైనా దేవుణ్ణి అడిగామా? హల్లెలూయా. హల్లెలూయా. அவர் சொல்லுகிறாரு, ఆయన అంటున్నాడు, நீ உனக்கு கேட்காத, నీ కోసం మీరు అడగొద్దండి, நீ பக்கத்துல இருக்கிறவனுக்கு கேளு. పక్కనున్న ఇల్లు, పక్కనున్న స్నేహితుల కొరకు మీరు అడగండి. எத்தனை பேர் இந்த மாதிரியான ஜெபத்தை நீ செய்ய போறீங்க? ఎంతమంది ఈ రోజు నుంచి ఇలాంటి ప్రార్థన చేయబోతున్నారు? ஹல்லேலூயா. స్తోత్రం. ஹல்லேலூயா. హల్లెలూయా. இதுதான் ஈஸியானது, பெஸ்ட் ஆனது, உங்கள் காரியங்கள் சீக்கிரமாய் நடக்கும். ఇదేనండి ప్రియులారా, మనకు మంచి నైపుణ్యత, తొందరగా మనకి ఈజీగా జరిగే కార్యాలు ఇవే. ஆமென். ఆమేన్. சோ நீங்க எப்போ ஜெபித்தாலும், మీరు ఎప్పుడు ప్రార్థించినా உங்க பக்கத்துல யார் இருக்காங்களோ அவங்களுக்காக ஜெபிங்க. మీ పక్కన ఎవరైతే ఉంటారో వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. இன்றைக்கும் கர்த்தர் சித்தம் இல்லாம உங்க பக்கத்துல இருக்கிறவங்க உங்க பக்கத்துல வந்து உட்காரவில்லை. ఈ రోజు కూడా నీ పక్కన పలానా వాళ్ళు కూర్చున్నారంటే అది దేవుని చిత్తం కాకుండా కూర్చోరు. ஆமென். ఆమేన్. அப்படி என்றால் நீங்க அவளுக்காக இன்னைக்கு வீட்டுக்கு போறதுக்குள்ள ஜெபிக்கணும். ஆண்டவரே, என் பக்கத்துல உட்கார்ந்து ఈ రోజు మీ పక్కన కూర్చున్న వాళ్ళ కోసం, పక్క ఇంటి వారి కోసం, శ్రమల్లో ఉన్న వారి కొరకు మీరు ప్రార్థించాలి. இவளுக்கு விரோதமா எழும்புற அந்த பிசாசின் காரியங்களை நான் கட்டுகிறேன் என்பதை நீங்கள் கட்டி ஜெபிக்கணும். వారి కుటుంబాల్లో, వారి బిడ్డలు, వారికి విరోధంగా ఉన్న సాతానుడి క్రియలను యేసు నామములో కట్టి నేను ప్రార్థిస్తానని ప్రార్థించండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని రాజ్యం நமக்குள்ள இருக்கிறது. దేవుని రాజ్యం ఎక్కడో లేదు, మనలోనే, నీలోనే, మన మధ్య ఉంది. அது நமக்கே ஜெபித்துக் கொண்டிருந்தால் ஒரு காரியங்களும் தெளிவா நடக்கும். మన కోసం మనం ప్రార్థన చేసుకొని మన కొరకు మనం కష్టపడితే తెలివిగా ఒక్క కార్యము జరగదు. ఎప్పటికీ ముందుకు వెళ్ళలేవు, ఆశీర్వాదాలు నిలబడవు, పొందుకోలేవు, అనుభవించలేవు. அது மற்றவர்களுக்காய் ஜெபிக்கும் போது உங்களிலிருந்து அந்த தேவனுடைய வார்த்தையும் தேவனுடைய அபிஷேகம் அவளுக்குள்ள கடந்து செல்லும். ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు నీలో నుండి వేరే వారిలోనికి ప్రియులారా అభిషేకము, ఆశీర్వాదం వెళ్తుంది. హల్లెలూయా. 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 இப்போதான் நான் தேவனுடைய செய்திக்குள்ள போகிறேன். ఇప్పుడే నేను దేవుని వాక్యంలోకి వెళ్ళబోతున్నాను. ஆனா நான் இன்னைக்கு சீக்கிரமா முடிச்சிடுறேன், ரொம்ப கவலைப்படாதீங்க. మీరేమి దిగులు పడద్దు, నేను తొందరగానే ముగించాను. சோ இந்த ஃபர்ஸ்ட் விஷயத்தை நீங்க ஞாபகத்துல வைத்துக் கொள்ளுங்கள். ముందు ఈ మాటను మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి. எப்போலாம் நீங்க உபவாசித்து ஜெபிக்கிறீங்களோ, మీరు ఎప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా, உங்கள் எண்ணத்துல உங்களுடைய பிரச்சனைகளை நினைக்காமல் மற்றவங்களுக்காய் அந்த பிரச்சனைக்காய் మీ యొక్క ఆలోచన, హృదయములో, మనస్సులో మీ సమస్య కాకుండా ఇతరుల సమస్య కొరకు మీరు ప్రార్థించడానికి ప్రయత్నించండి. దేవుడు అద్భుతం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. இன்றைக்கும் தேவனுடைய செய்திக்கு நாம் தொடர்ந்து దేవుని వాక్యంలోనికి మనం ముందు కొనసాగుదాం. மத்தேயு 11ஆம் அதிகாரத்தை நாம் எடுத்துக்கொள்ளலாம். మత్తయి సువార్త 11వ అధ్యాయాన్ని మనం చూద్దాం. 28, 29, 30 நம்ம వాస్తలం. 11వ అధ్యాయంలో 28, 11వ అధ్యాయంలో 28, 11వ అధ్యాయం 28, 30 వరకు చూద్దాం. 30 వరకు చూద్దాం. ప్రయాసపడి భారం మోచుకున్న సమస్త జనులారా,
నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. வருத்தப்பட்டு பாரம் சுமக்கிறவர்களே, ప్రయాసపడి భారం మోస్తున్నవారులారా. இந்த வசனத்தை நம்ம எங்க போனாலும் கேட்டிருக்கலாம். ఈ మాట మీరు అనేక పర్యాలు ఎక్కడికి వెళ్ళినా విని ఉండొచ్చు. ఊత పదం ఇది మీకు జ్ఞాపకంలో ఉండేది. வெறும் இது வந்து ரட்சிக்கப்படாதவர்களுக்கு இயேசு கிறிஸ்து கூப்பிடுகிற மாதிரி ஒரு வசனமா இருக்கும். ఇది రక్షణ పొందని వాళ్ళకు ఒకవేళ ఈ పిలుపై ఉండవచ్చు. ஆனால் இன்றைக்கு தேவன் உங்களோடு கூட பேச வேண்டிய முக்கியமான இரண்டாவது வார்த்தை என்னென்றால் வருத்தப்பட்டு భారం సుమకర. ఈ రోజు దేవుడు ప్రత్యేకంగా నూతనంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజు ఈ 5వ రోజున ప్రయాసపడి ఎవరైతే భారం మోస్తూ నా సన్నిధికి వచ్చి ఉన్నారో వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. இந்த வருத்தப்படுறது அப்படின்னா என்ன? ఈ ప్రయాసపడటం అంటే భారాన్ని మోయటం అంటే ఏంటి? எல்லாத்தையும் யோசிக்கிறதுல అన్ని ఆలోచిస్తాం. మానవుడు అన్ని ఆలోచిస్తాడు, లేనిపోని అన్ని తల మీద వేసుకొని ఆలోచిస్తాడు. இந்த பிரச்சனை என்ன பண்றது, ఈ సమస్య ఏం చేయాలి, இந்த காரியத்தை நான் என்ன பண்றது, ఈ కార్యాన్ని నేనేం చేయాలి, இதுல என்ன செய்வது தெரியலையே, ఈ పనిలో ఈ సమస్యలో ఏం చేయాలో తెలియట్లేదు, என் குடும்பத்துல என்ன பண்றதுன்னு தெரியலையே, என் குடும்பத்துல என்ன నా பண்ணுவது, కుటుంబంలో ఏం చేయాలో తెలియటం లేదు, இந்த கடன் பிரச்சனைல இருந்து நான் எப்படி வருதுன்னு ఈ தெரியலையே. అప్పు సమస్యను నేను ఎలా తీర్చాలో తెలియట్లేదు. இதுதான் வருத்தப்படுவது. ఇలాంటిదేనండి భారం. ఇదేంటి భారం అంటారు. இதுதான் வருத்தப்படுவது. ఇదే భారం అండి. இந்த வருத்தம் தான் யோசித்து 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 நமக்கு ஒரு பாரமாவே மாறிடுது. ఈ యొక్క ప్రియులారా, ఈ యొక్క సమస్య మనము ఆలోచించి 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 చింతించి చింతించి ఓ పెద్ద బరువు అయిపోతుంది, పెద్ద బరువు అయిపోతుంది, భారం అయిపోతుంది. తర్వాత நான் இந்த வருத்தத்தை குறித்து கடந்த வருஷம் நான் பேசினேன்னு நினைக்கிறேன் இதே இடத்துல. ఇదే పోయిన సంవత్సరం ఈ మాటల గురించి నేను మీతో చెప్పినట్లుగా ఉన్నాను. யாருக்குன்னா ஞாபகம் இருக்காது? ఎవరికైనా జ్ఞాపకంలో ఉన్నదా? తల్లి అక్కడ ఒక చెయ్యి పైకి లెగుస్తుంది. வாரம் வாரம் மெசேஜ் கேட்கறது ஆண்டி தெரியுது. వారం వారం వాక్యం వింటున్నా ఆమెకు తెలుసు. அதனால கொஞ்சம் மறந்து போயிட்டோம் ஐயா. ఒకవేళ మీరు వారం వారం వాక్యం వింటున్నారు కాబట్టి ఒకవేళ మర్చిపోయి ఉండొచ్చులేండి, తప్పేం లేదులే. வருத்தப்பட்டு பாரம் சுமக்கிறவர்களை ప్రయాసపడి భారం, ప్రయాసం 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 వల్ల అన్ని సమకూర్చుకొని భారాన్ని మోస్తాం. இன்றைக்கு அந்த வருத்தங்கள் பாரமாய் மாறி, ప్రయాసం మన యొక్క ప్రయాసం భారంగా మారి, இன்றைக்கு நமக்கு ஒண்ணுமே இதுல பண்ண முடியாது, அவ்வளவுதான், இது அவ்வளவுதான் என்று முடிந்தது என்று நினைத்துக் ఈ கொள்ளும். ప్రయాసం భారంగా మారి మన జీవితాల్లో మనం ఏ ఆలోచనకు వచ్చాను తెలుసా? ఇంకా మాకు విడుదల లేదు, మేమేమి చేయలేం. அது வியாதியா இருக்கலாம், అది నీకు అనారోగ్యం కావచ్చు, அது உங்களுடைய கடன் பிரச்சனையா இருக்கலாம், అది నీ అప్పు సమస్య కావచ్చు, இல்ல உங்களோட பிள்ளையோட வாழ்க்கையா இருக்கலாம், అది మీ పిల్లల యొక్క ఆధ్యాత్మికమైన జీవితం కావచ్చు, உங்களுடைய கணவருடைய வாழ்க்கையா இருக்கலாம். అది నీ యొక్క దేవుని దగ్గర ఆధ్యాత్మికమైన మార్గం కావచ్చు. அவ்வளவுதான், இது முடியாது என்று ஒரு பிரச்சனை பாரமாய் மாறி நம்ம மனசுக்குள்ள ఈ இருக்கு. ప్రయాసము ఇంతే, ఇంకా భారమే, దీంట్లో నాకు విడుదల కలుగుదని ఈ రాత్రి మీరు ఉన్నట్లయితే, ஆனால் சர்வ வல்லவர் சொல்லுகிறார், ఓ సర్వశక్తి కలిగిన దేవుడు ఈ రాత్రి వాక్యముల నుండి ప్రయాసపడి భారం వస్తున్న నీతో మాట్లాడుతున్నాడు. நீ என்னிடத்தில் வா. నీవు నా ఎద్దుకు రా. ஹல்லேலூயா. హల్లెలూయా. இது என்னது? என்னிடத்தில் வா, என்கிட்ட வா அப்படின்னு என்ன అర్థం? నా ఎద్దుకు రా అంటే ఏంటి? అయ్యో ఎక్కువ పెట్టబోకు, లైట్ గా పెట్టు, అది లైవ్ కరెక్ట్ గా వెళ్ళట్లేదు. ఏంటి ఈ మాటకు అర్థమైంది? நீங்க தான் சொல்லணும். என் இடத்துல வான்னா அதுக்கு என்ன அர்த்தம்? దానికి అర్థమైంది. నా ఎద్దుకు రా. இன்னைக்கு நீங்க கிளம்பி உங்க பிரச்சனையோட உங்க பாரத்தோட இயேசுவை தேடி வந்துட்டீங்க. ఒకవేళ ఈ రోజు ఈ 5వ రోజున మీరు యేసు ప్రభు వారి దగ్గరికి మీ సమస్యను వెతుక్కుంటూ వచ్చేసారు. நான் வந்துட்டேன் இயேசுவோட சமூகத்துல. నేను వచ్చేసాను యేసయ్య సన్నిధికి. என் பாரம் தீர்ந்துச்சா? నా భారం తీరిపోయిందా? నేను వచ్చినంత మాత్రాన ఈ రాత్రి మీరు వచ్చారు, నేను కూడా వచ్చాను, నా భారం తీరిందా? உங்க வியாதி இன்னைக்கு சுகமாயிடுச்சா? ఈ రోజు మీ యొక్క అనారోగ్యం, ప్రియులారా, వ్యాధి స్వస్థత కలిగిందా? இயேசு கிட்ட வந்துட்டீங்க, యేసు దగ్గరికి వచ్చారు, మీరు యేసు దగ్గరికి వచ్చారు. உங்க கடன் பிரச்சனை தீர்ந்துச்சா? మీ అప్పులు సమస్య తీరిందా?
அப்ப என்னங்க இயேசு கிறிஸ்து சொல்லுகிறார்? ఏంటి ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు? அப்ப இயேசு கிட்ட வந்த உடனே என்ன நடக்குது என்பதை நாம் அறிந்து கொள்ள வேண்டும். యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరుగుతున్నదని మనం తెలుసుకోవాలి. ஏன்னா உலகத்துல இருந்த நான பிரச்சனையோட లోకములో ఉన్న సమస్య కన్నా இயேசு கிறிஸ்து வான்னு சொன்னாரு. యేసుక్రీస్తు వారు రమ్మని పిలిచాడు. வந்துட்டேன், వచ్చేసాను. பல வருஷமா நான் ஜெபித்துக் கொண்டிருக்கிற ஒரு 10 காரியம். సంవత్సరాలు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ஆனா இன்னும் ஒண்ணுமே நடக்கலையே. ఇక్కడ ఏం జరగలేదు ఎన్ని సంవత్సరాలైనా. சில பேர் அது இருக்கும், உங்க எண்ணத்துல உங்க சிந்தனையில அது இருக்கும். ఒకవేళ మీలో కూడా అలాంటి ఆలోచన ఉండి ఉండవచ్చు. போன வருஷமே இந்த குறிப்பை எடுத்துக்கொண்டு ஆண்டவரே எனக்கு செய்யுங்கன்னு கேட்டேன். పోయిన సంవత్సరమే నా యొక్క చింత నువ్వు తీర్చమని అడిగాను గాని ఈ సంవత్సరం వచ్చినా గాని జరగలేదని ఆలోచనతో ఉండి ఉండవచ్చు. இன்னைக்கும் வந்திருக்கிறேன். ఈ రోజు ఈ సంవత్సరం కూడా వచ్చాను. எல்லாத்தையும் செய்ய வல்லவர் செய்யாம உட்கார்ந்து கொண்டிருக்கிறார், நானும் இன்னும் பெற்றுக்கொள்ளவில்லை. చేయగలిగిన దేవుడు ఇంకా నా జీవితంలో చేయలేదు, నేను కూడా పొందుకోకుండా ఇలాగనే ఉండిపోయానని మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ஆனா அவர் இந்த வார்த்தையில சொல்றாரு, దేవుడు ఈ వాక్కుని ఇక్కడ ఏమంటున్నాడంటే, நான் உனக்கு இளைப்பாறுதல் தருகிறேன். నేను మీకు ప్రియులారా, நான் உனக்கு இளைப்பாறுதல் தருகிறேன். నేను మీకు ఈ అవకాశాన్ని కలుగు చేస్తూ ఉన్నాను. உனக்கு நான் சமாதானத்தை தருகிறேன். నేను నీకు సమాధానం అనుగ్రహిస్తున్నాను. அப்படினா உன்னோட பிரச்சனையை நான் எடுத்து எல்லாத்தையும் பார்த்துக் கொள்கிறேன், நீ டென்ஷன் ஆகாம ரிலாக்ஸா இரு. నీ సమస్యను నేను తీసుకుంటున్నాను, నువ్వు ఎలాంటి తొందర లేకుండా ప్రశాంతంగా ఉండు అంటున్నాడు. இன்னைக்கு சமாதானமா நம்ம இருக்கிறோமா? ఈ రోజు దేవుని దగ్గరకు వచ్చిన మనం సమాధానంగా ఉన్నామా? కష్టం లాగా కష్టమే కదా సమాధానంగా. இன்னமும் அதே பிரச்சனை தான். ఏమండి, ఎప్పుడు సమస్యలే, అసమాధానాలే. இன்னும் அந்த தலைவலி ஓவர் ஆயிடுச்சு, ఇంకా తలనొప్పి ఎక్కువైంది కానీ తగ్గలేదు. அதனால வியாதிகளும் ஓவர் ஆயிடுச்சு. ஆனா ఆ బలహీనత కూడా ఎక్కువైపోయింది. போன வருஷம் நான் சொல்லும்போது சொன்னேன், எல்லா வியாதிக்கும் முக்கியமான காரணம் என்ன என்றால், నేను పోయిన సంవత్సరం చెప్పాను కదా, అన్ని రోగాలకి ముఖ్యమైన కారణం ఏంటంటే நீங்க கவலைப்படுறது தான். మీరు దిగులు పడటం, చింతపడటం. இது உலக డాక్టర్స్ நிறைய பேர் కన్ఫర్మ్ பண்ணிட்டாங்க. ప్రియులారా, ఇది ఈ సంవత్సరం పోయిన సంవత్సరం చాలా మంది దీన్ని కన్ఫర్మ్ చేసుకున్నారు. கால் வலியா இருக்கட்டும், ఒకవేళ కాలు నొప్పి ఉండని, நெஞ்சு வலியா இருக்கட்டும், ఒకవేళ గొంతు నొప్పి ఉండని, தலைவலியா இருக்கட்டும், తల నొప్పి ఉండని, எல்லாத்துக்கும் காரணம் என்னன்னா இந்த டென்ஷன், இந்த வரி, கவலைப்படுவது. వీటన్నిటికీ కూడా టెన్షన్ ఏంటంటే, వీటన్నిటికి కారణం ప్రియులారా మన యొక్క அது இயேசு கிட்ட வந்தாதான் நமக்கு அதுல మన టెన్షన్ అది యేసు దగ్గరికి వస్తేనే మాత్రం మనకు విడుదల కలుగుతుంది. హల్లెలూయా. அந்த இயேசு స్తోత్రం. அதை நான் எப்படி பெற்றுக்கொள்வது என்றுதான் நாம் அறிந்து கொள்ள வேண்டும். యేసు ప్రభు దగ్గర మనం ఎలా పొందుకోవాలన్నదే మనం గ్రహించాలి. என்ன பண்ண வேண்டும் என்பதை அந்த வசனம் கரெக்டா சொல்லுது. 28வது வசனம், ఈ 28లో కరెక్ట్ గా చెప్పబడుతుంది. என்னிடத்தில் வா என்றதுக்கு அர்த்தம் என்ன என்றது நமக்கு నా ఎదుకు రా అంటానికి అర్థం ఏంటంటే, அப்படி என்றால் ஆண்டவர் கிட்ட வந்து దేవుని దగ్గరికి మనం వచ్చి உட்கார்ந்து కూర్చొని ஒரு 2-3 மணி நேரம் உட்கார்ந்து 2-3 గంటలు కూర్చొని தேவனுடைய சமூகத்தில் ஆண்டவரே இந்த பிரச்சனை என்ன, இதை நான் எப்படி சால்வ் பண்ணுவது என்பதை நீங்கள் கேட்க வேண்டும். 2-3 గంటలు దేవుని దగ్గరికి వచ్చి మీ సమస్యను, దేవా ఈ సమస్యను నేను ఎలాగ విడుదల పొందాలి అని దేవుని దగ్గర మనం చెప్పాలి, అడగాలి, ఆయన పాదముల దగ్గర పెట్టాలి. అదే ఆయన దగ్గరికి రావటం. அதுதான் இந்த 29வது வசனத்தை சொல்லி இருக்கிறார். 29లో చెప్పబడుతుంది. படிக்கலாம் 29. చదువుతా. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ஹல்லேலூயா. హల్లెలూయా. என்ன சொல்றாருன்னா, உங்கள் பாரத்தை என் மேல வச்சுட்டு, నీ భారము నా మీద మోపి. நல்லா பாருங்க, உங்களுடைய டென்ஷன், உங்களுடைய பிரச்சனை, உங்களுடைய வியாதி, உங்களுடைய வறுமையை அவர்கிட்ட வச்சுட்டு, అంటే ఆయన అనేది ఏంటంటే, మీ యొక్క తొందరలు, మీ బలహీనతలు, మీ శ్రమలు, మీ సమస్యలు ఆయన ఎదుకు వచ్చి ఆయన మీద పెట్టి, அங்க அவர் சொல்லுகிறாரு, நான் உனக்கு ஒண்ணு தரேன், அதை நீ எடுத்துக்கொண்டு கத்துக்கொண்டு ఇదిగో నేను ఒక కాడిని నీకు ఇస్తున్నాను, దాన్ని ఎత్తుకొని నా యొద్ద మీరు నేర్చుకోండి అంటున్నాడు. இங்கதான் நம்ம தப்பு பண்ற ஒரு பெரிய காரியம். ఈ రోజు ఇక్కడేనండి మనం పెద్ద తప్పు చేసేది. இயேசு கிட்ட வச்சிரோம், యేసు ప్రభు దగ్గరికి పెడుతున్నాం దాన్ని,
அதுக்கு அடுத்தது அவர் ஒரு காரியத்தை நமக்கு சொல்லுவார். ఆ తర్వాత మనం పెట్టినప్పుడు ఆయన కార్యాన్ని దేవుడు మనతో చెప్తాడు. இந்த பிரச்சனைக்கு நீ எப்படி தீர்வு காணணும் என்பதை சொல்லுவார். ఆయన చెప్తాడు ఈ సమస్యలో నువ్వు ఎలాగా విడుదల కలగాలనేది ఆయన చెప్తాడు. அதை தான் நம்ம எடுத்துக்கொண்டு అదే మనం తీసుకొని அதை கற்றுக்கொண்டு దాన్ని మనం నేర్చుకొని அதன்படி நாம் நடக்க வேண்டும். దాని మార్గంలో మనం నడవాలి. స్తోత్రం. ஹalleluya. హల్లెలూయా. இது எப்படி என்றால் ఇది ఎలాగంటే ஒரு ஹாஸ்பிடலுக்கு ఓ போறோம். హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి. அந்த ஹாஸ்பிடல் போன உடனே டாக்டர் எனக்கு இந்த வியாதி இருக்குன்னு சொல்றோம். ఒకవేళ హాస్పిటల్లో డాక్టర్ దగ్గర వ్యాధి ఉందని చెప్తాం. அவர் சொன்ன உடனே என்ன பண்ணுவார், 2 இன்ஜெக்ஷன் எழுதுவார், 2 டேப்லெட் எழுதுவார். ఆ చెప్పగానే 2 ఇంజెక్షన్లు 2 టాబ్లెట్లు రాస్తారు. அந்த இன்ஜெக்ஷனும் போட மாட்டேன்ட்டு ఆ ఇంజెక్షన్ వేయమని చెప్పి டேப்லெட்டும் போடாம టాబ్లెట్ కూడా వేసుకోకుండా நான் வீட்டுக்கு போயிட்டு ఇంటికి వెళ్ళిపోయాను అనుకోండి. அடுத்த 2 நாள் கழிச்சு உடம்பு சரியாகல, திருப்பி டாக்டர் 2 రోజులు ఆగి మరలా నేను అదే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను అనుకోండి. இதுல போயிட்டு நம்ம சொல்லுவோம் இந்த டாக்టర్ சரியில்லை. అప్పుడు నేను డాక్టర్ గారు సరిలేదని చెప్తా. కరెక్టా சொல்லிருக்கோமா? కరెక్ట్ గా చెప్తామా? இந்த డాక్టర్ జబ్బు తగ్గకపోతే, జ్వరం తగ్గకపోతే 2 రోజులు టాబ్లెట్ వేసుకోకుండా మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చాడు తగ్గలేదని అంటాం. அதேதான் நம்ம வருஷம் செஞ்சு கொண்டிருக்கோம். అదేనండి దేవుని దగ్గర సంవత్సరాలు మనం ఆయన దగ్గర నేర్చుకోకుండా, ఆయన చెప్పేది తీసుకోకుండా ఆయన దగ్గరికి వచ్చి వెళ్తున్నాం అంతే. நம்ம போறோம் தேவனுடைய சமூகத்துல, మనం వెళ్తున్నాం దేవుని సన్నిధికి, நம்ம பிரச்சனையை கொட்டுகிறோம், దేవుని సన్నిధిని ఆయన దగ్గర పెడుతున్నాము. அங்க அதுக்கு அடுத்து தேவன் பேசுகிற ஒரு வார்த்தையை நாம் கேட்பதில்லை. అయితే దేవుడు చెప్పే ఆలోచన మాత్రం మనం వినట్లేదు. அதுக்கு அடுத்தது அதை செயல்படுத்துவதும் இல்லை. దానికి మనం లోబడి నడవటం కూడా లేదు. அப்பொழுது எப்படி நாம் தேவனுடைய சுகத்தை பெற்றுக்கொள்ள முடியும்? ఎలాగా మనం దేవుని యొక్క సుఖాన్ని, సౌఖ్యాన్ని, ఆరోగ్యాన్ని పొందుకోగలుగుతాం? இன்றைக்கு ஏன் இவ்வளவு காரியங்களை ஆவியானவர் நம்மோடு கூட ఎందుకు ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు అనేక కార్యాలను గురించి ముందుకు రాలేకపోతున్నాడు? அடுத்த வருஷம் நீங்க எல்லாம் ஒரு ஊழியக்காரனா வேறொரு மக்களை நீங்க கொண்டு வர போறீங்கன்றதை கர்த்தர் சொல்லுகிறார். ప్రియులారా, ఈ రోజు దేవుడు అలాగుంటే నాతో ఏమంటున్నాడంటే, మీరందరూ విశ్వాసులు కాకుండా దేవుని సేవకులుగా మారి ఇంకా అనేక ఆత్మలు వచ్చే సంవత్సరం మీరు తీసుకొని రాబోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. நாம் சபையில சேர்க்கல, தேவனுடைய ராஜ்யத்தில் சேர்த்து கொண்டிருக்கிறோம். మనం సంఘంలో చేర్చట్లేదండి, దేవుని రాజ్యాన్ని కట్టి దేవుని రాజ్యంలో చేరుస్తున్నాం. நான் சுகமா இருந்தால்தான் மற்றவங்களை போய் சுகமாக்க முடியும். మనం సుఖంగా ఉంటేనే ఇతరులు మనం సుఖపరచగలుగుతాం. நான் சமாதானத்தோடு இருந்தால்தான் நான் மற்றவங்களுக்கு போய் சமாதானத்தை சொல்ல முடியும். మనం సమాధానంగా ఉంటేనే ఇతరులకు సమాధానాన్ని అందించగలుగుతాం. அதுதான் இந்த வருஷம் உங்களுக்கு கர்த்தர் சொல்லுகிற காரியம். అదేనండి ఈ సంవత్సరం కూడా నా దేవుడు మీకు చెప్పే కార్యమై ఉన్నది. நீ என் சமூகத்துல உட்கார்ந்து நான் சொல்லுவதை கேள். నీవు నా సన్నిధికి రావటం అంటే వచ్చి కూర్చొని నేను చెప్పే మాట విను. உன்னுடைய பிரச்சனை இந்த வருஷத்தோட முடிந்து விடும். ఈ సంవత్సరం నీ సమస్య విడుదల కలగబోతున్నది. நீ என்னுடைய சமூகத்துல உட்கார்ந்து கேள். నీవు నా సన్నిధికి వచ్చి కూర్చొని అడుగు. அதனால நம்ம இன்றைக்கு ஒரு 10 நிமிஷம் 5 நிமிஷம் ஜெபித்து முடிக்க போறது இல்ல. ఈ రోజు మనం 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థించి ముగించడం కాదు. இந்த உபவாச நாள் எத்தனை நாள் இருக்குது? ఇంకా ఉపవాస ఫలాల పండుగ ఎన్ని రోజులు ఉన్నాయి? 4 రోజులు ఉన్నాయి. 4 ஏதோ ஒரு நாள் எடுத்து ఏదో ఒక రోజు మనం తీసి ஒரு 3 மணி நேரம் தேவனுடைய சமூகத்துல உட்காருங்க. ఒకవేళ మీరు ఒక రోజు 3 గంటలు దేవుని దగ్గర మీరు కూర్చోండి. உங்களுக்காக சபை எப்பொழுதும் ஓபன்ல தான் இருக்கும். దేవుని సంఘం ఎప్పుడు కూడా తలుపులు తీసి ఉంటుంది. வீட்லயே உட்கார்றீங்கன்னா வீட்ல, లేకపోతే ఇంట్లోనే ఈ 4 రోజులు మీరు కూర్చోండి. ஆனால் தேவனுடைய சமூகத்தில் உட்கார்ந்து உங்களோட ஒவ்வொரு பிரச்சனைகளும் நீங்கள் பேசுங்க. ఒక్కొక్క సమస్య నా దేవునితో మీరు మాట్లాడండి. మీ ఇంట్లో గాని సంఘంలో గాని ఆయన పాదముల దగ్గర పెట్టి మాట్లాడండి. அதுல நீங்கள் கேட்கிற காரியத்துல ஆண்டவர் உங்களோடு கூட பேசுவார். దేవుడే మీరు అడిగేది దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. స్తోత్రం. హల్లెలూయా. 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 அதை நீங்க செஞ்சீங்கனாலே போதும். అది మీరు చేస్తే చాలండి. அதை செஞ்சா மாத்திரம் தான் உங்களுக்கு சரியா. అది మీరు చేస్తేనే మీ జీవితాల్లో మీరు సరివ్వగలుగుతారు. நீங்க அதை செய்யவில்லை என்றால், అది మీరు చేయకపోయినట్లయితే அடுத்த வருஷம் திருப்பி வந்து అది వచ్చే సంవత్సరం కూడా ఫలాల పండుగలో మీరు ఇలాగనే ఉండిపోవచ్చు. தேவனுடைய
பழைய ஏற்பாடுல பாத்தீங்கன்னா పాత నిబంధనలు మనం చదివితే అన్నాల్ என்ற ஒரு ஸ்திரீ இருக்கும். అన్న అన్న ఒక స్త్రీని మనం బైబిల్లో చూస్తాం. எல்லாருக்கும் தெரியல இந்த అన్నాల్. అన్న అందరికి తెలుసా? తన హృదయத்தை దేవుని మధ్యలో కొట్టునాల ఆమె హృదయం బహు దుఃఖాక్రాంతురాలుగా దేవుని పాదముల దగ్గర ఆమె గోజాడింది. அவருடைய வாழ்க்கை பாருங்க எவ்வளவு டென்ஷன். ఆమె జీవితంలో ఎంత తొందర చూడండి, సంతానం లేకుండా గొడ్రాలుగా ఆమె గర్భం మూయబడిన స్థితిలో மத்தவங்க வந்து அவங்களுக்கு கேவலமா பேசுற அந்த நிலைமை ரொம்ப கஷ்டமான நிலைமை. ఇతరులు వచ్చి ఆమెను ఎగతాళి చేసి అవమానకరంగా మాట్లాడే స్థితి ఆమె తట్టుకోలేకపోతుంది. இந்த ஸ்திரீயும் வருஷம் దేవుని సముఖంలో அந்த మనలాగానే సంవత్సరం ఆ స్త్రీ కూడా వచ్చి వెళ్తుంది ఫలాల పండగ లాగానే మందిరానికి. வருஷம் போய் దేవుని సముఖంలో இருக்கிறா. సంవత్సరం వచ్చి వెళ్తూనే ఉంది. ஆனா அந்த பிரச்சனை தீரல. అయితే ఆమె సమస్య తీరలేదు. அப்பொழுது கடைசியா ஆண்டவர் சமூகத்துல உட்காரும்போது అయితే ఆ చివరి సంవత్సరం ఆమె ఏం చేసిందంటే దేవుని సన్నిధిలో కూర్చుందండి. அங்க தேவனோடு கூட ஒரு சின்ன பேச்சு உரையாடல் ஓடி దేవునితో కూడా ఆమె సహవాసం కలిగి ఒక చిన్న మాట ప్రియులారా మాట్లాడుతుంది. அப்ப அந்த ஆவியானவர் அவங்களுக்குள்ள உணர்த்துறாரு. అప్పుడు ఆత్మ దేవుడు తనలోనికి ఉణర్చిని కలిగి చేశాడు. உன் பையன் என்னுடைய பையனா பெரிய போதகரா வரப்போகிறான். உன்னுடைய பையன் வந்து பெரிய ஊழியக்காரனா வரப்போகிறான். அவனை நீ எனக்காக இது கொடு. అప్పుడు దేవుడు అంటున్నాడు, సంతానం ఇస్తాను, నేనిచ్చే కుమారుడు సేవకులకు నువ్వు పెంచగలిగిన దానవు అవుతావు అని. அவனை எனக்காக கொடு என்பதை தேவன் ஆவியானவர் அவர்களுக்கு உணர்த்தினதுனாலதான் அவர்கள் அந்த இடத்துல ஆண்டவரே என் பிள்ளையை நான் உமக்காய் தருகிறேன் என்பதை சொல்லுகிறார். అన్న దేవునికి ప్రతిష్ఠించిందంటే ఆమె ప్రతిష్ఠిత కాదండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక మర్మం ఉన్నది. దేవుని పాదాల దగ్గర గడిపినప్పుడు దేవుడు ఆమెతో ఉణర్చి కలిగించాడు, ఆలోచన ఇచ్చాడు. ఆలోచనను బట్టి అన్నాడు కదా, ఒక మగ సంతానమే నేను ఆ సంతానాన్ని ఒక గొప్ప సేవకుడు సమర్పించి సేవకుడిగా చేస్తాను. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. அந்த 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 இடத்துல அந்த ஆவியானவர் சொன்னதை அவ கேட்டு ஆண்டவரே நான் உங்களுக்கு கொடுக்கிறேன்னு சொன்ன உடனே గర్భத்தின் కని తెరక దేవుని దగ్గర నేను ఇస్తానని ఎప్పుడు తీర్మానం చేసుకుందో వెంటనే ఆమె గర్భము తెరవబడినదండి. హల్లెలూయా. హల్లెలూయా. அதுதான் நம்ம செய்ய வேண்டிய சின்ன விஷயம். అదేనండి మనం చేసేది. మన అవసరత తీర్చబడాలంటే మనం చేసే చిన్న పని, చిన్న ఆలోచన. அவர் சர்வ வல்லவரா இருக்கிறார். ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. அவர்கிட்ட போயிட்டு ஒரு 50 நாள் ஃபாஸ்டிங் போட்டாதான் கிடைக்கும், 10 நாள் ஃபாஸ்டிங் போட்டாதான் கிடைக்கும்னு கிடையாது. 50 రోజులు ఉపవాసం ఉంటేనే ఇస్తాడు, 10 రోజులు ఉపవాసం ఉంటేనే ఇస్తాడని కాదండి. ஒரு செகண்ட் போதும். ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ చాలండి. அதற்கு நீயும் நானும் அவர் சொல்வதை கேட்டு அதை செய்ய வேண்டும். నీవు నేను ఈ రాత్రి ఆయన చెప్పేది పాదాల దగ్గర మనం చేసినప్పుడు కన్ను రెప్పపాటున ఈ రాత్రి నీ సమస్య విడుదల కలిగించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. உடனே நிறைய பேர் நினைச்சுவாங்க, చాలా మంది అనుకుంటారు இந்த அண்ணால் வந்து దేవునికి ఒప్పు கொடுத்ததுனால எல்லாம் நடந்தது, அதனால நம்மளும் ஒரு உடன்படிக்கை பண்ணலாம். చాలా మంది అనుకుంటారు అన్న ప్రతిష్ఠించి ఒప్పుకుంది కాబట్టి దేవుడు చేశాడని. என் வாழ்க்கையில அப்படி நடந்தது. నా జీవితంలో కూడా అలాగే జరిగింది. நான் குழந்தை இல்லாத போது நிறைய பேர் சொன்னாங்க நீ பொருத்தனை செய் దేవుడికి ఇది తరన్ పొరుతన సెయ్. పిల్లలు లేకుండా ఉన్నప్పుడు ఒకసారి జాస్మిన్ అబ్బాయిని తీసుకొని వస్తే బాగుండేది. ఆ పిల్లలు లేనప్పుడు చాలా మంది ప్రతిష్ఠించి మొక్కుబడి చేసుకో, పొర్తనంటే మొక్కుబడి చేసుకో అన్నారు. நீ எதனா பொருத்தனை செய்தா உனக்கு அந்த தேவன் குழந்தையை கொடுத்துருவாரு அப்படின்னாங்க. ఏదైనా నువ్వు మొక్కుకుంటే దేవుడు బిడ్డని ఇస్తాడు అని చెప్పారు చాలా మంది సేవకులు నాతో. சரி சொல்றாங்களே அப்படின்ட்டு நானும் பொருத்தனை செஞ்சேன். అంటున్నారు కదా చాలా సంవత్సరాలైంది పెళ్లి పిల్లలు లేరని నేను కూడా ఒడంబడిక మొక్కుబడి చేసుకున్నా. அடுத்த 2-3 வருஷம் குழந்தை இல்லாம தான் இருந்தேன். మొక్కుబడి చేసుకున్నా 2-3 సంవత్సరాలు నాకు పిల్లలు లేరు. టోటల్ గా 5 సంవత్సరాలు పిల్లలు లేకుండా ఉన్నా. அப்போ ஆண்டவர் சமூகத்துல போய் உட்கார்ந்து கேட்டேன். అప్పుడు దేవుని దగ్గర నేను కూర్చొని అడిగా. సింపుల్ ஒரு விஷயத்தை சொன்னேன். సింపుల్ గా ఒక చిన్న మాట దేవునితో నేను కలిసి ఒడంబడిక మాట్లాడానండి. உன்னுடைய பாடிக்கு வேண்டிய ஸ்ட்ரெంత్ இல்ல, நல்லா சாப்பிடு, முடிஞ்சிச்சு. ஆமா. దేవుడు అన్నాడు సింపుల్ గా ఆయనతో మాట్లాడినప్పుడు, నీ బాడీలో శక్తి లేదు, బాగా తిను, నేను నీకు సంతానం ఇస్తాను అన్నాడు. அதுல 2 விஷயம் சொன்னார்.
ఆ తినే విషయంలో కూడా బాగా వినండి. సింపుల్ గా దేవుడు చెప్పింది చెప్తాడండి. దేవుడు మాట్లాడతాడు. ఇది మాట్లాడే అనుభవం కలిగిన వాళ్ళు సెల్లులు చూసుకొని మీరు మోసపోకండి. దేవుడు మాట్లాడు కార్యాలు లేవని, అది అనుభవిస్తే తెలుస్తుంది. కూర్చొని డేవిడ్సన్ సార్ ఏం చేశాడంటే, దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు అన్నాడు, నీవు బలహీనంగా ఉన్నావు, తిను, నేను నీకు సంతానం ఇస్తానన్నాడు. அதுல இன்னும் பெரிய காரியங்கள் போய்கொண்டே இருக்கும். நான் வேற வழி எடுத்தேன், தேவன் எந்த வழியில என்ன நடத்தினார் என்பதை. నేను చాలా పెద్ద కార్యాలు వెళ్తుంది, దేవుని దగ్గర నేను అలాగా ఇలాగానే రెండు తలంపులతో వెళ్తున్నాను. ముఖ్యమైన విషయத்தை நாம் புரிந்து கொள்ள வேண்டும். ముఖ్యమైన విషయాన్ని నేను ఆలోచించానండి. இந்த உலகத்துல படைக்கும் போது சில ரூல்ஸ் அண்ட் ரெகுலேஷன்ஸ் ஒரு காரியம் இப்படிதான் நடக்கும் அப்படின்றது கர்த்தர் வைத்திருக்கிறார். ఈ లోకంలో ప్రియులారా, మరి నడిపించేటప్పుడు కొన్ని నియమాలు, అంటే కొంతమందికి ఇలా జరగాలి అలా జరగాలని దేవుడే నియమించి ఉంటాడు. எப்படி பிறக்கிறார்களோ அப்படியே இறப்பார்கள்னு ஒன்னு இருக்குது. అంటే ఎలాగ జన్మిస్తారో అలాగే మరణిస్తారని వాక్యం సెలవిస్తుంది. కరెక్టేనా? யாரா இறந்துட்டு அப்புறம் பிறப்பாங்களா? ఒకవేళ చనిపోయి తర్వాత పుడతారా? ఏం మాట్లాడట్లేదు ఎవరు మీరు? அப்படி இல்லல, ఇంకో జన్మ ఉందా? అలా లేదు. ఫస్ట్ వయసానவங்களா பிறப்பாங்க, அப்புறமா యూత్ ஆவாங்க, அப்புறம் குழந்தை ஆவாங்க. அப்படியா? ఫస్ట్ వయసు అయిన వాళ్ళు, తర్వాత చిన్న పిల్లలు, మధ్యలో వాళ్ళు అలాగా పుట్టి అలాగా మళ్ళా చనిపోయి మళ్ళా పుడతారని ఉందా? పుట్టిన వాళ్ళు మరలా మరణిస్తారని ఉంది. அப்படிதானே? అలాగే கர்த்தர் எப்படி படைச்சானா, ஒரு குழந்தையா உலகத்துக்கு வருவேன், அதுக்கடுத்து பெரியவனாக, அப்புறமா வயசாகி அப்புறமா மரிப்பேன். అంటే ముందు చిన్న పిల్లవాడు, పెరిగిన తర్వాత వయసు అయిన తర్వాత చనిపోతాం. அதே போல இன்றைக்கும் உங்களோட கூட ஆவியானவர் நாளைக்கு நீங்கள் உட்காரும்போது அந்த காரியத்தை தெளிவா பேசுவார். రేపు మీరు వచ్చేటప్పుడు కూడా తెలివిగా ఈ కార్యాలు దేవుడు మీతో మాట్లాడతాడు. எனக்கு எடுத்துக்காட்டுக்காக ஆண்டவர் சொன்ன ஒரு காரியத்தை மாத்திரம் நான் இது சொல்லுகிறேன். దేవుడు నాకు చెప్పిన కార్యాన్ని మాత్రం ఒకటి నేను చెప్తా. உலகத்தை படைக்கும் போது மனுஷனுக்கு 3 வேளை இந்த சரீரத்துக்கு முக்கியம் என்பதை தேவன் வைத்திருக்கிறார். శరీరం లోకాన్ని దేవుడు సృష్టించినప్పుడు మానవ శరీరానికి 3 భాగాలు దేవుడు గట్టిగా సృష్టించాడు. ఒకటి సాపాడు, భోజనం, రెండవది తూకం, నిద్ర, మూడవది ఉழைப்பு, ఏమంటే కష్టపడటం. ఈ మూడు ఒక శరీరத்துக்கு ముఖ్యం. 3 ఒక శరీరానికి అవసరం, గుర్తుపెట్టుకోండి. எங்கன்னா இந்த விவசாயிகள் போயிட்டு ஹாஸ்பிடல் நின்று எனக்கு இது உடம்பு சரியில்லை அப்படின்னு பாத்திருக்கீங்களா? ఎక్కడైనా వ్యవసాయం చేసే వాళ్ళు ఈ బీపీలని షుగర్లని వెళ్ళి హాస్పిటల్ ఎక్కువ శాతం పనులు చేసే వాళ్ళు వెళ్ళినట్టుగా మీరు చూసారా? పాత్రికీங்களா? ఎక్కడైనా చూసారా? వినండి, అవసరమైన మాటలు చెప్తున్నా. எங்க ஹாஸ்பிடல்ல போனாலும் இன்னைக்கு சொல்ற ஒரு காரியம் என்னன்னா, ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళినా ఈ రోజు చెప్పే కార్యం ఏంటంటే, அது நான் போய் ஹாஸ்பிடல்ல செக் பண்ணும்போது உடம்பு சரியில்லைன்னு போனாலே, ఒకవేళ హాస్పిటల్కి బాగా లేకుండా వెళ్తే நீங்க நான் வெஜ் சாப்பிடாதீங்கன்னு சொல்லிடுறாங்க. మీరు మాంసం తినొద్దని చెప్పేస్తున్నారు. అది எவ்வளவு కష్టమైన విషయం. అది ఎంత కష్టమండి. మాంసం తినకుండా ఉంటామా? மாம்சம் తినకుండా నేను ఉంటానో కలిగి చెప్పండి. அது யூத்தா இருக்கும்போது சாப்பிடாம இருக்க முடியும். యూత్ గా ఉంటే తింటాం. ஆனா டாக்டர் சொல்றது அதுதான். డాక్టర్ చెప్పేది కూడా అదే. రెండవది சொல்றது அவங்க எக்சர்சைஸ் డైలీ 2 కిలోమీటర్ నడங்க. రెండవది డాక్టర్ చెప్పేది ఏంటంటే 2 కిలోమీటర్లు నడవండి లేకపోతే ఎక్సర్సైజ్ చేయండి అంటారు. ఇది தேவன் உண்டாக்குன ஒரு சரீரத்துக்கு ரொம்ப முக்கியமானது. ఈ శరీరానికి ఇది అవసరం. నేను చెప్పింది అవసరం. நீங்க நல்லா யோசித்து பாத்தீங்கன்னா தெரியும், உங்க வியாதிக்கு முக்கியமான காரியம் இது மூணும் சரியில்லாத போறதுதான். మీ వ్యాధికి ఈ రోజు బాగలేకపోవడం కారణం ఏంటంటే ఈ 3 కంట్రోల్ లేకపోవడమే. சரியா சாப்பாடு சாப்பிடாததா, సరిగ్గా భోజనం చేయకుండా, இல்ல நல்லா சாப்பிடுறதா இருக்கலாம், బాగా తినేవారుగా ఉండవచ్చు, தூங்காம இருக்கிறதா இருக்கலாம், ఒకవేళ నిద్ర లేకుండా ఉండవచ్చు, மூணாவது எக்சர்சைஸ் செய்யாம இருக்கிறதா, మూడవది ఎక్సర్సైజ్ చేయకుండా ఉండవచ్చు. அப்ப இந்த காரியங்களை நம்ம சரியா செய்தால்தான், ఈ కార్యాలన్నీ మనం సరిగ్గా చేసినప్పుడు దేవుని సుఖத்தை దేవుని బలத்தை நாம் பெற்றுக்கொண்டு దేవుని బలమును దేవుని శక్తిని మనం పొందుకోగలుగుతాం. நம்ம இத சரியா செய்ய மாட்டோம். ఇది మనం సరిగ్గా చేయము. ஆனா கர்த்தர் கிட்ட வந்து దేవుని దగ్గరికి వచ్చి எனக்கு நீங்க சுகம் கொடுத்துதான் ஆவணும் வெயிட் பண்ணுவோம். ఇది నాకు స్వస్థత ఇవ్వాలని అడుగుతాం మనం. హల్లెలూయా 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 హల్లెలూయా. அப்படி வந்து கேட்கும்போது தேவன் செய்வாரா இல்லையா? అలాగా మనం అడిగినప్పుడు దేవుడు చేస్తాడా లేదా? அவர் ஒழுக்கத்தின் தேவன். ఆయన
దిగి వచ్చి రావటానికి కనికరము కలిగిన దేవుడు ఆయన. அவர் நியாயம் செய்கிற தேவன், ఆయన న్యాయము చేసే దేవుడు. நேற்றும் இன்றும் என்றும் மாறாத தேவன், నిన్న నేడు రేపు ఎప్పటికీ మారని వాడు మన దేవుడు. அவர் ஒன்று சொன்னதை செய்யாம ఆయన చెప్పింది మనం நீங்க చేయాలి. வியாதிப்பட்டு போய் ஆண்டவரே எனக்கு சுகத்தை தாங்கன்னு சொன்னா ఈ செய்வாரு. వ్యాధి వెళ్ళి నాకు స్వస్థత కావాలంటే జరిగిద్దా? செய்வாரு, చేస్తాడు. ஆனா தொடர்ந்து செய்ய மாட்டார். అయితే ఆయన త్వరపడి చేయడు. அதுதான் நீங்க எங்க போனாலும் பார்க்கலாம். இது మీరు ఎక్కడికి వెళ్ళినా చూడొచ్చు. புதுசா ரட்சிக்கப்பட்டு வந்தவங்க பாத்தீங்கன்னா சுகத்தை பெற்றுக் கொள்வாங்க. புதுசா ரட்சிக்கப்பட்டு புதுசா కొత్తగా రక్షింపబడిన వాళ్ళు చూస్తే వెంటనే కార్యాలు పొందుకుంటూ ఉంటారు. ஆனா 30 வருஷம் 40 வருஷம் தேவனுடைய சமூகத்திலே இருக்கிற 30, 40, 50 సంవత్సరాలు ఉన్న అలాగనే ఉంటారు. இது பார்த்திருக்கீங்களா? చూసారా మీరు? சில நேரத்துல நமக்கு பொறாம கூட வந்திருக்காங்க. చాలా సందర్భాల్లో మనకు అసూయ కూడా వచ్చి ఉండేది. நேத்து வந்தவனுக்கு ஆண்டவர் எல்லாமே செய்றாரு, எனக்கு எது செய்ய மாட்டாரு. నిన్న వచ్చిన వాళ్ళకి చేశాడు, ఇన్నాళ్ళు సేవ చేస్తున్నాను, ఇన్నాళ్ళు మందిరంలో ఉన్నా, నాకు చేయలేదు, స్థలం కొనుక్కోలేదు, ఇల్లు కట్టుకోలేదు, పెళ్లి అవ్వలేదు, డబ్బులు సంపాదించలేదని అసూయ వ్యసనం కూడా వచ్చేసి. ஏனென்றால் அவங்க சின்ன பசங்க. వాళ్ళు ఏంటంటే అది చిన్న మనసు, చిన్న పిల్లలు. நீங்கள் வளர்ந்தவர்கள், உங்களுக்கு அதுக்கு அடுத்த ஸ்டேஜ்ல நீங்கள் போய் மத்தவங்களுக்கு சுகம் அளிக்க வேண்டும், விடுதலை கொண்டு வர வேண்டும் என்பதை ఇతరులకి தேவன் చెప్పి எதிர்பார்க்கிறார். తీసుకొని వచ్చే పరిస్థితిలో మీరు ఎలాంటి వారుగా ఉన్నారంటే చిన్న పిల్లలుగా నేర్చుకునే వారుగా ఉన్నారు. కాబట్టి మీ జీవితాల్లో కార్యాలు జరగటం లేదు. எல்கேஜி படிக்கும் போது அவங்க டீச்சர் கையை பிடிச்சு ஆ அப்படின்னு எழுதி கொடுப்பாங்க. ఆలు రాసేటప్పుడు పిల్లలకి టీచర్ చేయి పట్టుకొని అది లిఖిస్తుంది, అంటే రాతలో రాపిస్తారు. కరెక్ట్ தானே? అవునా కదా? చెప్పట్లేదు ఎవరు? என்ன செய்வாங்க? ఏమండి వర్షం వస్తుందా? ఏమండి వర్షం వస్తుందా? நீங்க గాలి plus చూస్తున్నారు. ఓకే, நீங்க +2 படிக்கும் போது உங்க டீச்சர் அப்படியே பிடிச்சு எழுதி మీరు கொடுக்கறாங்க. +2 చదివేటప్పుడు కూడా టీచర్ గారు మీ చేయి పట్టుకొని పలక మీద బలపం పెట్టేసి దిద్దుతారా? உங்களுக்கு ஹெல்ப் பண்றாங்களா? రాస్తారా? హెల్ప్ ஏன் చేస్తారా? பண்றது இல்ல? ఎందుకు చేయట్లేదు? நீங்க படிச்சு நீங்க முன்னேறணும், அதுக்கு அடுத்தது சொல்லி ఎందుకంటే ఆ స్టేజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు చదివి మీరు పట్టుదలతో ఏమవ్వాలంటే మీరు పైకి వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. இன்றைக்கும் கர்த்தர் உங்களுக்கு சொல்லி கொடுக்கிற ஒரு பாடத்துக்கும் ஒரு அர்த்தம் உண்டு. ఈ రోజు దేవుడు ఒక్కొక్క పాఠానికి ఒక్కొక్క అర్థం ఉన్నది, ஒவ்வொன்றுத்துக்கும் ஒரு அர்த்தம் உண்டு. ఒక్కొక్కటికి ఒక్కొక్క అర్థం ఉన్నది. அப்போ உங்கள் பிரச்சனைகள் தீர வேண்டும் என்றால், అలాగా మీ సమస్యలు తీరాలి అంటే நீங்கள் தேவனுடைய சமூகத்துல காத்திருந்து ஒவ்வொரு பிரச்சனைகளா நீங்கள் பேச வேண்டும். మీరు அவர் பேசுவதை நீங்க எழுதி கொண்டு அதை செய்ய வேண்டும். మీరు ఒక్కొక్క కార్యాన్ని దేవుని దగ్గర కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. இந்த 30వ వచనத்துல కடைசியா படிச்சீங்கன்னா தெரியும். 30వ వచనంలో ముగింపులో చివరి మాట, ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఆత్మాவை సుగమాకి நடத்துவார். అంటే ప్రియులారా, మీ ప్రాణమునకు పైన 29 చివరిలో ఉన్నది, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ஹல்லேலூயா. హల్లెలూయా. இன்றைக்கு வியாதியும் வறுமையும் பிரச்சனைகளும் எங்க நிக்குதுன்னா, ఈ நம்ம రోజు శరీరத்தை தாண்டி உள்ளான మనసులో పోయి స్టక్ అయి నిக்குது. మన వ్యాధి, మన సమస్యలన్నీ కూడా మన ప్రాణాన్ని కృంగదీస్తూ ఉంది. இன்றைக்கு நீங்கள் தேவனுடைய வார்த்தையை கேட்டு உட்கார்ந்த அந்த பிரச்சனைகளுக்கு நீங்கள் ఈ రోజు మీరు దేవుని పాదాల దగ్గర 5వ రోజు ఫలాల పండుగలో మీరు కూర్చున్నట్లయితే నా దేవుడు విడుదలిస్తాడు. உங்கள் ஆத்துமாவை சுகமாளிக்க మీ கர்த்தர் இருக்கிறார். ప్రాణమునకు ఆయన సేద తీర్చేవాడు. வெறும் உங்க சரீரத்தை அல்ல, మీ శరీరమును కాదు, உங்கள் ஆத்துமாவை சுகமளிக்கிறவராய் அவர் இருக்கிறார். ఆత్మలను ఆయన స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலూయా. హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. சோ இன்றைக்கு இந்த ரெண்டு காரியத்தை தான் கர்த்தர் உங்களுக்கு ఈ சொல்லுகிறார். 2 కార్యాలు ఈ రోజు నేను మీతో చెప్పుకున్నాను. உங்கள் உபவாச நேரத்தில் நீங்க மத்தவர்களுக்காய் ஜெபியுங்கள். మీ ఉపవాస దినాలు ఇతరుల కొరకు ప్రార్థించండి. உங்களுடைய பிரச்சனைக்கு நீங்கள் வருத்தப்பட்டு பாரம் சுமக்கிறவர்களே, మీ సమస్యల కొరకు మీరు భారం వహించండి. நீ என்னிடத்தில் வந்து உட்கார். మీరు దేవుని దగ్గరికి వచ్చి కూర్చోండి. உன்னுடைய பாரத்தை என் மேல வைத்து விட்டு మీ భారమును నా మీద మోపి நான் எப்படி இருக்கிறேன் என்றதை கற்றுக்கொள். నేను ఎలా ఉన్నాను మీరు నేర్చుకోండి. நான் உனக்கு சொன்ன காரியங்களை கற்றுக்கொள். నేను నీకు చెప్పిన కార్యాలను அதை నేర్చుకోండి. அப்படியே கீழ்ப்படி. అది అలాగనే లోబడండి. உன் பிரச்சனை எல்லாம் మీ ஒரு செகண்ட் సమస్యలన్నీ కూడా తీరుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవాది దేవునికి நன்றி சொல்லி கரங்களை தட்டி நன்றி దేవుని சொல்லி సన్నిధిలో முடிக்கலாம். చప్పట్లు కొడుతూ కృతజ్ఞతతో